తెలుసు కదా ఏ సినిమాకు పోయి వచ్చినాము. తెలుసు కదానే తెలియకుండా పోయినాం. తెలుసు కదా సినిమాకి తెలియకుండా పోయినాం. ఇది పోయినట్టే. ఇంకోటి లాస్ట్ ఏంటంటే దీని సెకండ్ పార్ట్ వచ్చింది అనుకో, నేను కాల్చుకొని ఇన్ని కూడా నన్ను కూడా కాల్చేస్తా అన్నాడు. ఒకవేళ టికెట్లు బుక్ చేయలే ఇంకా. టికెట్లు బుక్ కిందగా తీసుకోవాలా? బుక్ చేసామా? ఎట్లా అనిపించింది రా సినిమా? సినిమా ఎట్లా అనిపించింది అంటే తెలుసు కదా పోతే తెలియనట్టే ఉండే ఆ సినిమా. తెలియనట్టు అనిపించింది అసలు. అంటే తెలుసు కదా అని ఎందుకు పెట్టారు అర్థం కాలేదు. టైటిల్ కి మూవీకి ఉన్న సంబంధం అర్థం కాలేదు. అట్లనే ఉంది. కానీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో సినిమా స్టార్టింగ్ నుండి ఎట్లుందంటే ఒక హీరోకి మొత్తం ఇప్పుడు ఒక యాక్షన్ మూవీ ఎట్లుంటే ఎలివేషన్స్ అవన్నీ యాడ్ అయిన సినిమాకి దీనికి అసలు సంబంధం లేదు. ఈ సినిమాలో ఎలివేషన్స్ పెట్టారు. అసలు హీరో ఎంట్రీతో హీరో ప్రతి ఎంట్రీకి ఒక ఎలివేషన్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఆ షూల కా నుంచి లేపి అట్లా. అంటే ఫైట్ సీన్లు అయినప్పుడు నార్మల్ ఎట్లా అసలు సినిమాలో ఒక ఫైట్ సీన్ కూడా లేదు. ఫైట్ సీన్స్ ఏం లేవు. సిద్ధు అన్న ప్యూర్ కూల్గా ఉంటాడు. అంటే ఒక పెద్ద మనిషి లెక్క ఆలోచిస్తాడు. అంటే ఇట్లా నీకు ఇప్పుడు ఇంత చెప్పినా నేను ఇంతే అర్థమవుతుంది అది చెప్పి కూడా మెచ్యూర్గా ఆలోచిస్తాడు అంతే. అంటే ఇట్లా జర ఏమంటారు లాగ్ చేయకుండా నీకు ఎంత చెప్తే అంత అర్థమవుతుంది అని ఇంత చెప్పిన అట్లుంటది. నాకు అర్థం కాలేదు సార్. బుర్రపాడు సీన్లు అయితే ఏం లేవు. ట్రైలర్లో చూసి మోసపోకురి అనుకుంటా. ఎంత ఏం లేదు డొల్లా పైన వ్యవహారం అంతా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇంకో ఫ్లాప్ లోడింగ్. టిల్లన్నకి ఆల్రెడీ జాక్ తోని ఆల్రెడీ అది పెద్ద డిసాస్టర్ అయింది. ఈ సినిమాలో ఏమన్నా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన నేను కూడా. బేసికల్గా హీరో ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తాడు. అంటే ఈ సినిమా గుర్తుంది కదా, ఇది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు అన్న కాన్సెప్ట్. ఇది కొంచెం డిఫరెంట్గా చూపించారు కానీ ఇంచుమించు కొంచెం సేమ్ అట్లనే ఉంటుంది. అలా ఎక్స్ ఇంట్లోకి వచ్చుడు, ఈమె పెళ్లి చేసుకొని ఆ ఇద్దరు కలిసి ఆ బేబీ కొంచెం ఫ్యామిలీ ఎట్లా క్రియేట్ చేసుకుండో అదొకటి స్టోరీ. మీరు ఒకసారి ఇంటర్వెల్ వరకు అయితే బాగానే ఉంది, ఓకే ఏదో ఉంది రాబోయే సినిమాలా చూడాలి అన్నట్టు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే మొత్తం ఇట్లా నెక్స్ట్ టైం లాగ్ లాగా ఇట్లా వెళ్ళిపోయింది. అండ్ అంటే నెక్స్ట్ ఏమన్నా సీన్ వస్తుందా ఏమన్నా అంటే ఇట్లా చూపిస్తుంది. అంటే ఏదో ట్విస్ట్ చూపిద్దామని అనుకోరు కానీ కాలేదు. ట్విస్ట్ అనేది మనకి ఆడ అసలు అట్లా ట్విస్ట్ లాగా లేదు. అది ఓవరాల్ గా ఏంటంటే ఒక అనాథకి ఫ్యామిలీ కావాలని ఉంటది. ఆ ఫ్యామిలీ ఎట్లా క్రియేట్ చేసుకుంటాడు, లవ్ ఎట్లా నడిపిస్తాడు ఇద్దరి మధ్యలో అనేది స్టోరీ. అనాథ ఎవరు? అనాథనే హీరో. అంటే ఒక డైలాగ్ అయితే రిపీటెడ్ గా అసలు అర్థమైతే ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్ట్రోజన్ కి ఎంత ఉండాలి అని ఒకటి. అది గట్టి చెప్పరా డైలాగ్ చెప్పరా. ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్ట్రోజన్ కి ఎంత ఉండాలి. ఈ డైలాగ్ అయితే అసలు అడ్డగోళంగా వాడేసారు సినిమాలో. నాకైతే సినిమా మొత్తంలో నచ్చింది అయితే హర్షన్న యాక్టింగ్ ఒకటే. మంచిగా చేసిండు. ఫస్ట్ కామెడీ అంటే కామెడీ అయితే టైమింగ్ ఇచ్చిండు, బాగా ఇచ్చిండు టైమింగ్. ఇంకా కొంచెం క్యారెక్టర్ కూడా హర్షన్న కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం కామెడీ టైప్ అని వెళ్తుండే. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా ఆమె బామ్మ పేరు ఏంది? ఆమె ముసలామె వచ్చింది బామ్మ. ఆమె పేరు ఆమె కూడా జర కామెడీ చేసింది, ఒక 2 నిమిషాలు కామెడీ చేసింది. అదే నీకు బ్యాటరీ వీక్ అంట కదా. కామెడీ కూడా కొంచెం ఓకే. ఆమె వచ్చినప్పుడు కొంచెం చూసిన మంచిగా. మేమేదో వీడియో తీసి చెప్తున్నామట కాదు, డైరెక్ట్ హర్షనకే చెప్పినాము అన్న ఫస్ట్ హాఫ్ బాగుందన్నా అని ఆయనకి చెప్పినాం. పోయేటప్పుడు ఒక మాట చెప్పినాం అన్నకి సెకండ్ ఇచ్చి, ఫస్ట్ హాఫ్ బాగుంది అని చెప్పినాం. ఎందుకంటే జెన్యూన్ గా చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు సినిమా బాగుంది అని చెప్పి వాళ్ళకి ఎందుకు అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది కాబట్టి ఫస్ట్ హాఫే బాగుంది అని చెప్పినాం. ఈ అన్న కూడా ఓకే అన్నట్టు థ్యాంక్ యూ చెప్పినాం. జెన్యూన్ టాక్ చెప్పినాం వాళ్ళకి. అక్కడ కూడా జెన్యూన్ టాక్ చెప్పినాం. ఇక మాకు కూడా ఏమనిపించిందో ఈడ కూడా జెన్యూన్ గా చెప్దామనే ఇక వీడియో చేస్తున్నాం. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే హీరో వస్తాడని. ఎక్స్పెక్ట్ చేయకుండా హీరో వచ్చిండు. ఇక అంతా ఇక లొల్లి ఉంది థియేటర్ కాడ అంతా. ఇక ఎవరు వస్తురా బా అని అనుకుంటే ఇక హీరో సిద్ధు ఎంట్రీ ఇచ్చిండు. మళ్ళీ హర్ష
ఇద్దరు కలిసి వచ్చిర్రు. బ్యాండ్ అట్లా సినిమా కూడా కొంచెం లేట్ అయింది. 11:45 కి షో ఉంటే మనకి 12:10 స్టార్ట్ చేసి 12:10 తర్వాత స్టార్ట్ చేసి 12:10 కి అట్లా స్టార్ట్ అయింది షో. ఇంటర్వెల్ అని అయితే పబ్లిక్ అంతా ఇక అన్న సెల్ఫీ మనం ఇక పోయేటప్పుడు మాకు ఇస్తా సపరేట్ గా ఇస్తా అని చెప్పి ఇస్తా అనేది నా పేరు ఇల్లు. మేము ఇప్పుడు హీరో తోటే తెలుసు కదా సినిమా చూసినాం. రైట్ అట్లా విఐపి. ఇంకోటి లాస్ట్ ఏంటంటే దీని సెకండ్ పార్ట్ వచ్చింది అనుకో నేను కాల్చుకొని కాల్చేస్తా అన్నాడు. ఒకవేళ సెకండ్ పార్ట్ టైటిల్ ఏమైనా పడుతుందా అని వెయిట్ చేసినాం. క్రెడిట్ సీన్స్ ఏమైనా టైటిల్ వేస్తాడా సెకండ్ పార్ట్ అని వేస్తే మాత్రం అరే నిన్ను చంపేస్తా నేను చచ్చిపోతారా ఒకవేళ పార్ట్ కాల్చేస్తే చూస్తా అంటే చూడండి. టికెట్ పైసలు ఉన్నాయి అంటే వదిలే చూడండి. మంచిగా 300 250 టికెట్ ఉంటుంది, పోయి చూడండి. ఆల్మోస్ట్ మేము థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ బుక్ చేసినాం. అప్పుడు కూడా చూసుకుంటే వేరే థియేటర్స్ చూసుకుంటే అన్ని కొంచెం గ్రీన్ సీట్స్ అవైలబుల్ ఉండే, గ్రీన్ అనిపిస్తుంది, అంత ఆరెంజ్ కూడా లేదు. అనుకున్నాం సరే పబ్లిక్ ఇట్లా టాక్ చూసి వెళ్తారేమో, పబ్లిక్ ఇక తెలిసి అందరికీ తెలుసు కదా అన్నీ చూసే పోతాం అన్నట్టు ఇక పబ్లిక్ కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుసు కదా లేదు తెలుసు కదా. సాంగ్స్ కూడా చూసుకుంటే ఒక సాంగ్ అయితే బాగుంది, ఒకటే సాంగ్ బాగుంది అంతే. మిగతా 2 అడ్వర్టైజ్మెంట్ లేకుండా నాకైతే వర్క్ కాలేదు అనిపించింది. అది కూడా కమెంట్ చేయండి, మేము కూడా ఒక సినిమా తీస్తాం. ఏమని పెడతావు టైటిల్? నువ్వు కూడా తెలియదు కదా అని పెడతావు? తెలియదు నాకేం తెలియదు అని పెడతా టైటిల్. అయితే నాకేం తెలియదు కింద బై బుల్లెట్ రాజా అని పెడతావా? మా పక్కన అందరు బౌన్సర్లు కూర్చున్నారు, మా పక్కనే కూర్చున్నారు. మళ్ళీ బౌన్సర్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే హీరో వచ్చినప్పుడు ఇక బౌన్సర్లు చూసుకుంటారు కదా, మా దగ్గర కూర్చున్నారు పక్కన. ఇక వాళ్ళని ఇక మామూలుగా మాట్లాడుతా మంచిగా మాట్లాడారు, కానీ చెప్పారు ఏంది కథ అని. జాక్ సినిమాతో ఎంత లాస్ అయింది అనేది కూడా డిస్కస్ అర్థమైంది. అది చెప్తే మంచిగా ఉంటా మళ్ళా ఉద్యోగం అరే ఇంత ఉద్యానం కూర్చున్నారా పోయి అనుకుంటా లాస్ట్కి. వస్తాం బాబు నమస్కారం. అంటే ఇప్పుడు ఈ రోజే ఇంకా డ్యూడ్ ఒకటే రోజు రిలీజ్ తెలుసు కదా. ఇంకా బిస్వాన్ ఈ రోజు కాదనుకుంటా, రేపు అయింది బిస్వాన్, రేపు అనుకుంటా. ఇట్లా ఒకటే రోజు 2 పెడితే అసలు ఏది పోవాలి అనే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తారు ఈ మధ్య. లాస్ట్ టైం కూడా ఏదో సినిమా ఇట్లనే అయింది, ఏదో సినిమా వచ్చింది ఇట్లనే 2 ఒకటే రోజు, వార్ ఇంకా కూలీ కానీ కూలీకి ఎక్కువ మంది కూలీకి అప్పుడు ఇంటలేడు మొత్తం చక్కగా ఎగరేస్తుండు. ఇక మొత్తం సినిమా అయిపోయినాక కూడా మన బ్యాండ్ షో ఒకటి ఉండే, సినిమాకి పోవద్దని అయితే చెప్తలేదు. పోండి అంటే మనం ఏం పోతే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఇంకేదైనా ఉంటే బాగుంటుండే స్టోరీలో ఇట్లా కొంచెం. అంటే మనం అనేది ఎక్స్పెక్ట్ చేసినాం, అంటే ఏదన్నా చూపిస్తారేమో ఇట్లా ఏదన్నా అని. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే అరే ఇదే మూమెంట్ లో సెకండ్ హాఫ్ కూడా ఇట్లనే తీసుకెళ్తే కొంచెం నెక్స్ట్ ఏమైతుందో అన్నట్టు ఏముండదు. అరే నెక్స్ట్ ఏమైతుందో అని అదైతే చూపించలేరు. కొంచెం ఏదో నార్మల్ గా ఇట్లా మబ్బు వెళ్ళిపోయింది. ఇక నేనైతే ఇట్లా పండుకుండే కొంచెం తినలే పొద్దున్న నుంచి, ఫుల్ హంగ్రీ. స్టోరీ పరంగా వస్తే పెద్దగా ఏం లేదు. ఒక ఆర్ఫన్కి ఫ్యామిలీ కావాల్సి ఉంటుంది, ఆ ఫ్యామిలీ ఎట్లా క్రియేట్ చేసుకుంటాడో చూడండి. అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది అంతే. దాంట్లో 2 ట్విస్ట్లు ఉంటాయి. ఆ 2 ట్విస్ట్లు మీరు సినిమా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంత పెద్ద ట్విస్ట్లు ఏం కాదు, చిన్న ట్విస్ట్లు ఉన్నాయి. మెల్లమెల్ల గ్రాఫ్ పడిపోయినట్టు సినిమా కూడా అట్లనే కిందికి అయిపోయింది. ఇట్లా ఇట్లా అయింది గ్రాఫా, సినిమా గ్రాఫ్ ఎట్లా పోయింది? ఇట్లా ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి, మంచి కంటెంట్ వస్తుంది ముంగట. థమ్స్ అప్ కొట్టేసేయండి చిన్నగా, ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ ఇంకా ఇలాంటి రివ్యూస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. బుల్లెట్ రాజు కూడా ఎంట్రీ ఇచ్చిండు. బుల్లెట్స్ గన్లు అయితే బుల్లెట్స్ లేవు, పని చేస్తలేదు. గన్ లేదు, డమ్మీ గన్, అది రియల్ అనుకోగల, ఏం లేదు. డొల్లా తెలుసు కదా మళ్ళీ లెక్క. అండ్ మీకు ఎట్లా అనిపించిందో సినిమా
ఒకవేళ పోయి ఉంటే కమెంట్ మీకు ఎట్లా చేయండి. అనిపించిందో కింద కమెంట్ చేయండి.